హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు బాగున్నాను. ఫ్రీ కూడా అయ్యాను అనమాట. ఇగోండి, ఇలా గ్యాస్ గట్టు అన్నీ క్లీన్ చేసుకున్నాను, అన్నం వండేసుకున్నాను. పిల్లల కోసం ఇలా గ్యాస్ గట్టు కడిగి ముగ్గు అన్నీ వేసుకున్నాను. మొన్న ఛానల్లో చెప్పా కదా, మొన్న వీడియోలో టైర్డ్ అయ్యాను, కొంచెం క్యాటరింగ్ పని ఉందని. ఈరోజు ఏం లేదు పని, అందుకని ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం వంట చేయబోతున్నానంటే ఫ్రెండ్స్, క్యారెట్, బీరకాయ, టమాటా, చిన్న ఆలుగడ్డలు, ఇంకా పన్నీర్. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని పోపు దినుసులు వేసుకుని ఎండుమిర్చి, పోపు వేగాక ఈ కట్ చేసుకుని పెట్టుకున్న బీరకాయ, టమాటా ముక్కలు, క్యారెట్, ఇంకా చిన్న చిన్న ఆలుగడ్డలు. ఇవైతే ఇంకా కట్ చేసుకోక్కర్లేదు, ఎందుకు అంటే అవి ఎలాగో చిన్నగానే ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఈ కూర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకనే ఇవాళ సండే కదా, మా పాప ఇంట్లోనే ఉందని, స్కూల్ హాలిడే కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసుకుని నేను శుభ్రంగా కడిగాను. పన్నీర్ని అయితే కొంచెం వేడి నీళ్ళలో కడిగాను, ఎందుకంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా. వేడి నీళ్ళల్లో కడుక్కొని మళ్ళీ గోరువెచ్చటి నీళ్ళల్లో ఉంచుకున్నాను వీటిని. ఇలా ఈ బీరకాయ, టమాటా, క్యారెట్, చిన్న చిన్న ఆలుగడ్డలు ఇవన్నీ పోపు వేసేసుకుని పైన పన్నీర్ వేస్తున్నాను. ఇది మా అమ్మాయికి మా అబ్బాయికి చాలా ఇష్టమైన కర్రీ, అందుకని ఈ పూట ఖాళీగా ఉన్నాను కదా, పాప కూడా ఇంట్లోనే ఉందని చెప్పి చేశానండి. అన్నీ పోపు వేసుకుని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, దీంట్లో ఉప్పు ఒకటి వేసి ఫస్ట్ మగ్గనిస్తానండి. కూర బాగా ఉడికాక పిల్లలకి కారం వేయకుండానే తీస్తాను. మా పిల్లలు అస్సలు కారం తినరు, కనీసం ఒక పచ్చిమిరపకాయ వేసినా కూడా తినరు మా పిల్లలు, అందుకని ఏమీ వెయ్యని పచ్చిమిర్చి అలాంటివి. పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి. ఈ కూర అయితే ఒక 10 minutes ఉడకాలి. కూర మూత తీసి చూశానండి, ఉడుకుతుంది. ఇంకొక 5 minutes పట్టేటట్టు ఉంది. ఈలోపు నేను బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇలా బట్టలన్నీ మడత పెట్టేసుకున్నానండి. కూర పోపు వేసుకున్నాక ఈటీవీ న్యూస్ వింటూ ప్రశాంతంగా, ఇగోండి మా పిల్లలు ఏంటో ఫోన్ చూసుకుంటున్నారు పడుకుని. ఇంట్లో ఖాళీగా ఉన్నారంటే చాలు, ఆ ఫోన్ పట్టుకుని వదలరు. ఇంకా కూర అయితే ఉడికిపోయింది ఫైనల్గా. ఇగోండి పిల్లలకి ఇలా తీసేసాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటానండి, రుచికి తగినంత కారం. నేను చాలా కారాలు తక్కువగా చప్పగా తింటాము. అసలు మా వారికి అయితే ఈ పన్నీరు ఇవన్నీ ఇష్టం ఉండదు. ఆయన కోసం బెండకాయ కూర, పాలకూర పప్పు చేశానండి. ఆయనకన్నీ ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఉండాలి, అందుకే ఆయన కోసం పాలకూర పప్పు, బెండకాయ కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.